అంటే దేవుడికి దర్శనం నెరవేర్చాలని తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏం చేయాలంట? మనం వేడుకోవాలంట. వేడుకొనుట అనండి. ఎస్, గాడ్ నోస్. దేవుడే ఇచ్చాడు దర్శనాన్ని. కానీ ఇప్పుడు నెరవేరుస్తాడు? వేడుకుంటేనా, వేడుకోకముందా? వేడుకుంటే. అందుకే నీవు ప్రార్థించున్నప్పుడు నీవు పొంది ఉన్నావని నమ్మి తీసేస్తున్నాడా? నమ్మి ప్రార్థించమన్నాడా? వెన్ యూ బిలీవ్ అండ్ వెన్ యూ ప్రే ఐ విల్ గివ్ ఇట్ టు యూ. పొంది ఉన్నామని నమ్మిన వాళ్ళే ప్రార్థిస్తారంట, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయరంట. ఎందుకు ఎంతమంది ప్రార్థన చేయట్లేదు అంటే అవిశ్వాసమా, విశ్వాసమా? అవిశ్వాసం, అన్బిలీఫ్. ఎందుకంటే జీవితంలో ఓడిపోయి ఉన్నారు. అన్ని రోగాలే, అన్ని అప్పులే, ఎప్పుడు ధనం చూడలేదు, సమృద్ధి చూడలేదు, ఏం చూడలేదు. నేను స్టేజ్ ఎక్కి మైకి పట్టుకొని చెప్తే వచ్చేస్తుందా? అదే అవిశ్వాసం. రెక్కాడితే కానీ డొక్కాడదు, ఇంత కష్టపడితే కానీ రాదు. నేను ప్రార్థిస్తే వచ్చేస్తుందా? జరిగిపోతుందా? ఎంత గొప్ప విశ్వాసము. పక్కన అడగని ఎంత గొప్ప విశ్వాసం నీదానని. మొన్న ఒక బుక్ చదువుతున్నాను అనమాట. ఆయనకి 3 శాటిలైట్ టీవీలు ఉన్నాయి, ఒక 200 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి ఆయనకి. ఆ బుక్ చదువుతున్నప్పుడు అందులో అతను రాశాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలా అని, ఆర్థిక సమస్యలను ఎలాగా అధిగమించాలని ఒక బుక్ రాశాడు. అందులో ఒక పేజ్ చదివాను అనమాట. చదువుతుంటే రాశాడు, నేను ఇప్పుడు కూడా ఆకాశాన్ని చూస్తాను, పరలోకములో ఈ దేవుడు ఆ కింద బంగారు వీధులను, ఎంత ధనికుడు, ఎంత సమృద్ధో. ఒకప్పుడు ఆయన సంఘములో 10 మంది అంట. ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదంట. అలాంటప్పుడు ఆ దేవుడిని చూశాడంట. ఇంత గొప్ప దేవుడువా, ఇంత డబ్బు ఉందా, అయ్యా ఇంత గొప్ప దేవుడా నా దేవుడు, అయితే నా జీవితం మామూలుగా ఉండదు, నన్ను మామూలుగా ఆశీర్వదించడని అతని తలంపులను మార్చుకున్నాడంట. కటిక దరిద్రం తలంపులని మహాదేవుని తలంపులతో నింపుకున్నాడంట. నింపుకొని 10 ఏళ్ళు అవ్వలేదు, గొప్పగా ఆశీర్వదించబడిపోయాడు దైవజనుడు. హల్లెలూయా, వాట్ ఏ మైటీ గాడ్. ఇప్పుడు అనుకున్నాను అనమాట, వావ్, ఏం సీక్రెట్. ద సీక్రెట్ అంటే నీ దేవుడు ఎంత గొప్పోడో నీవు తెలుసుకోవాలంటే నీ తలంపులు మారాలా. యువర్ ఎక్స్పెక్టేషన్ షుడ్ బి బిగ్. గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడు గొప్ప దేవుడు, గొప్పగా ఇస్తాడు. ఎస్. ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఒకసారి డబల్ టీబీ వచ్చిందంట ఆయనకి. డబల్ టీబీ వచ్చి చచ్చిపోతుంది. డాక్టర్ అన్నాడంట, ఎంత దారుణమైన టీబీ ఎవరికి వచ్చిందయ్యా బాబు, డబల్ టీబీ వచ్చింది, నీకు నువ్వు బతుకుతావో లేదో తెలియదు అన్నాడంట. ఎందుకు బతకను అని చెప్పి ఒక సంఘంకి వెళ్ళాడంట. వెళ్ళి బోధించకపోయినా, స్వస్థ ప్రార్థన చేసినా చేయకపోయినా ఈ సంఘం నీది, అవునా, నీవు ఆదివారం సబ్బాత్ దినాన్ని కూడుకోమని చెప్పావు కాబట్టి నేను కూడుకుని స్వస్థపరచు ఉన్నప్పుడు స్వస్థతవరం లేదు, ఎవరు పడిపోరుగా నేను ఒక్కడే పడిపోయాడంట. లేచేటప్పుడు తిరిగిపోయిందంట. ఇప్పుడు స్వస్థ ప్రార్థన పడిపోయేటి, ఇలాగైపోయేటి. అదే ఊరు అవతల 10,000 ఎకరాలు కొన్ని యూనివర్సిటీలు కట్టాడంట, కొన్ని కాలేజీలు కట్టాడు, కొన్ని సంఘాలు కట్టాడు, అవునా. సంవత్సరానికి దగ్గర 2 నుంచి 3,000 సంఘాలు కడతాడంట అతను. రిచ్ మ్యాన్, ధనికుడు అయిపోయాడు. 4 ఫ్లైట్లు ఉన్నాయంట. డబల్ టీబీ వచ్చేసి దరిద్రములో ఉన్న ఇతను దేవుణ్ణి వాక్యాన్ని చదివి అతని మనసు అలా అయిపోయిందంట. హిస్ బ్రెయిన్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. అందుకే ఒకళ్ళు వచ్చి మొన్న అన్నారు, బ్రదర్ నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. పీజీ చేస్తే ఎంత వస్తుంది? ఇంకొక 20,000 పెరుగుతుందేమో, ఇంకో 40,000 పెరుగుతుందేమో. కానీ ఈ వాక్యంలో పీజీ చేసావనుకో ఇంకో 5 లక్షల కోట్లు పెరుగుతాయి నీకు. ఇఫ్ యూ డూ పిహెచ్డి ఇన్ ద వర్డ్. మనకు అలవాట్లేదు, కరెక్ట్గా 10 నిమిషాలు చదవాలంటే. పేజ్ అయిపోయినా ముసేటం, పేజ్ అయితే ముసేయాలి, పటక్కన కొట్టాలంతే, పక్షి కొట్టినట్లు. మోకరించి ప్రార్థన చేసినప్పటి నుంచి మొదలు. ఇప్పుడు ఆమెన్ అంటే లేచిపోదామా అని చూస్తావు, ఆమెన్ ఇసుక్కని లేచిపోతాం. మళ్ళీ చాయ్ కాఫీ గీఫీ అంత అలవాటు అయిపోతుంది. ఆత్మతో ప్రార్థిస్తున్నప్పుడు టైం తెలీదు. అప్పుడు నీ అంతరంగం పెద్ద అవుతుంది అనమాట. అప్పుడు పెద్దవి పొందుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. సిద్ధపాటు ఏదైనా సరే. అంటే కోతకు పనివాడిని పంపాలంటే ఏం చేయాలంటే దేవుణ్ణి అంటే కొత్తగా ఈ కోత కోసుకోవడానికి ఏదన్నా కావాలా, అవునా. దీనికి ఎవరు చేయాలి? వేడుకోవాలంట. వేడుకొనటానని అందరూ. ఎస్, ఎవరో వేడుకున్న రీతిలో మనం వేడుకోవాలంట. అప్పుడు ఇక్కడ ఉండే ఈ 25,000 మంది కట్టగట్టుకొని 3 రోజులు చేస్తే చాలండి. 3-24 గంటల్లో భూమి మారిపోతుంది. హల్లెలూయా. డూ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. మత్తయి సువార్త 22:9-12. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవాడినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. ఈ దర్శనం ఎరాలని ఎంతమందికి ఉంది? అలాగే ఒకడు వచ్చేసాడంట పెళ్లికి. నేను కూడా వస్తాను, యేసయ్య నాకు ఇష్టం, వివాహానికి నేను వస్తాను, వధువు గారికి వచ్చేసాడంట. వచ్చేసాడు కానీ ఏమి లేదంట, పెళ్లి వస్త్రం లేదంట. పెళ్లి వస్త్రం ఎలా వస్తుంది? హల్లెలూయా. అంటే ఏంటి? సిద్ధపడాలా? సిద్ధపడలేదా? దర్శనం ఉంది కానీ సిద్ధపాటు ఉందా? లేదు. ఎలా వచ్చేసావు నువ్వు? సిద్ధపాటు లేదు. పెళ్లి వస్త్రం ఏది? పక్కన లేడు. పెళ్లి వస్త్రం ఏదని అడగండి. దర్శనం నెరవేరాల. వేర్ ఈజ్ యువర్ గార్మెంట్? యేసుప్రభు వారు వస్త్రాలు తెల్లగా ఎలా మారాయి? ఏం చేస్తుండగా మారాయి? అవునా? పాట పాడితే వస్తుందా? మరణ శరీరము మార్పు నుండి వస్తుందా? చెప్పండి. మహిమ ఎలా అవుతుంది మహిమ శరీరము? పాటతో వస్తుందా? ప్రార్థనతో వస్తుందా? హల్లెలూయా. యేసుప్రభు వారు కొండకి ఏం చేస్తున్నారు? ఏమైపోయింది ఆయన వస్త్రాలు? మహిమ శరీరాలుగా మారిపోయి మిగులు అందరూ ప్రార్థించి వచ్చారు సిద్ధపడి. మనోడు ప్రేరణ వచ్చాడా? మనకెందుకు, పెళ్లికి వెళ్తే చాలు అనుకుని టిక్కి టిక్ అండి వచ్చాడు. ఈ దర్శనం నెరవేరిపోవాలని టిక్కి టిక్కమంటే 4 నెలలు నడిచావు. నెరవేరిందా? ఎలా నడవాలా? ప్రార్థన, ప్రేయర్. నీ జీవితంలో ఎన్నడూ చేయని రీతిగా ప్రార్థించాలండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎన్నడూ చేయని రీతిగా. అప్పుడు ఈ దర్శనం నెరవేరిపోతుంది. హల్లెలూయా. నెవర్. ప్రేయర్ చేంజెస్ ద లైఫ్. సిద్ధపాటు అనండి. ఇప్పుడు దర్శనం నెరవేరాలంటే ఏం చేయాలా? యునో, ద మేనిఫెస్టేషన్ ఆల్వేస్ కమ్స్ బై పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభు వారు మోకరించి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించుచుండగా, ఈ పొజిషన్లో ప్రార్థించుండగా బట్టలు మారిపోయాయంట. హల్లెలూయా. హిస్ గ్లోరీ చేంజ్డ్. ద పొజిషన్ ఆఫ్ ప్రేయర్ చేంజెస్ యువర్ గ్లోరీ. హల్లెలూయా. ఇంత గొప్ప దర్శనాన్ని మా దేవుడు మనకి ఇచ్చాడంటే మహిమగా మార్చుకోవాలా లేదా? ఎస్. నౌ చూడండి, దొంగ దేనికోసం వస్తాడు? దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. మరి ఈ దొంగకి పేతురు మీద కన్నేశాడు. ఎందుకు పేతురు మీద కన్నేశాడు? దేవుడు ఎవరి మీద కన్నెత్తే సైతాన్ కూడా వాడి మీద కన్నెత్తాడు. అవునా? దేవుడికి ఉపయోగం లేదనుకో, సైతాన్ అన్నాడు నాకు ఎందుకు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అంటాడు. దేవుడు ఎవరితో దాన్ని కేంద్రీకరించాడు అనుకో, ఆడు కూడా ఫోకస్ పెడతాడంట. మొన్న ఒక చెప్తున్నాడు, మొన్న ఒక టీవీలో చూస్తున్నాను అనమాట. ఒక దైవజనుడు ఒకళ్ళు దురాత్మని పోగొడుతున్నాడు అనమాట. పోగొడుతుంటే అప్పుడు ఆ దయ్యంతో మాట్లాడుతున్నప్పుడు ఆ దయ్యం అంటుంది, నువ్వు ఎందుకున్నావంటే, వీడిని ఆపకపోతే ఇంకేమన్నుందా, వీడు మ్యూజిక్ను బాగా చేసి మంచి వర్షిపర్ అయిపోదాం అనుకుంటున్నాడంట. వర్షిపర్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వీడు వేకు చుక్కలాగా అవ్వాలని దేవుడు ప్లాన్. అందుకే మా గురువు వీడిని అందులోకి వెళ్ళనివ్వకుండా నిన్న రాత్రి 250 మందిని పంపించాడు వీడి ప్రార్థన ఆపడానికి. అందుకే వీడు నేను రాత్రి ప్రార్థన చేయలేకపోయాడు. ఒక్కడ ప్రార్థన ఆపడానికి ఎంతమందిని పంపాడంట? 200 పంపాడు. అదే రోజు బంధువులు వస్తారు, అక్క ఈ రోజే చెప్పారు ప్రార్థన చేయమని, ఎన్నడూ చేయని రీతిగా ఈ రోజే వచ్చారా ఏంటే బాబా, నా బతికేంగాను. అలాంటి వాళ్ళకే టవర్ పెట్టాను. హల్లెలూయా. కరెక్ట్గా చూడండి, ఆడికి తెలుసు ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తానని. ఆడికి చూసుకుంటాను అనమాట. ఏం చేయాలా మొత్తం అంత మీటింగ్ పెడతాను అనమాట. ఇప్పుడు బయట మీటింగ్లు పెడతాడు మీ అందరికీ, వీళ్ళందరి మీదకి. అరే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మనసులో మార్చేయాలా. ఒక్కొక్కరికి 50,000 మందిని పంపిద్దాం. 50,000 కదా, ఒక్కొక్కరికి 50,000 దయ్యాలను పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా మళ్ళా యథాది గంగిరెద్దులాగా నీ పనులు చేసుకుని వెళ్ళిపోవడానికి. ఇదంతా చెప్పినా చెబుతా ఇనేసి అంతా నాశనం. మళ్ళా నా పని జింగ్ 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 అంటే నీ పని చేసుకెళ్ళిపోతావు, నీ అప్పులు, నీ బాధలు, కష్టాలు. కానీ ఎన్ని చేసినా అందరూ చెప్పండి, సైతానా నువ్వెంతమందిని పంపించినా ఈరోజు నేను అసాధారణంగా ప్రార్థించి తీరుతాను. రోజు నా జీవితం ఇంతే. హల్లెలూయా. అప్పుడు ఆడు పంపడం. హల్లెలూయా. అప్పుడు ఆడు పంపడం. ఇంకొక దయ్యాన్ని నిలగొడుతున్నాడు అనమాట. ఈ దయ్యం అంటుంది, ఇక మళ్ళా రాను ఈ శరీరంలోకి, ఇంక మళ్ళా రానంటుంది. ఎందుకు అంటే ఇది బాగా ప్రార్థన చేసి ఎవరిని ముప్పు తిప్పలు పెట్టింది నన్ను. ఇది అసలు ఒక్క
పని చేయలేకపోతున్నాను. ఇందులో ఉన్నాను కానీ నేను ఈ 4 సంవత్సరాలు ఒక్క పని చేయలేదు. అలా కూర్చోబెట్టేసింది నన్ను. దీనిలోకి రాను అని చెప్పి వెళ్ళిపోయింది కోపంగా. అది మీలకు కూడా అలాగే సైతాను రాడు. ఎవరింటికన్నా వస్తాను కానీ అమ్మో వీడింటిగా రానురా బాబు. ఈ ప్రార్థనలా అమ్మో మామూలు ప్రార్థనలు అనుకోవచ్చు. క్రైస్తవులు బైబిల్ చదువుకో అరగంట ప్రేర్ చేసుకోవాలి. ఇలాగా టైం దొరికినప్పుడు అలా గంటల ప్రార్థన. మళ్ళీ ఇక్కడ పెట్టాడు, మళ్ళీ టవర్ ఒకటి అంట, 4 గంటలు ప్రేర్ చేయాలంట, 24 గంటలు అక్కడ ప్రార్థన అంట. ఇప్పుడు 2 టవర్లకే అది అలా ఊగుతున్నాడు. మీరు మొదలు పెట్టారంటే దడాలం పడతాడు నీ కాళ్ళ కింద. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన ఆపక, యూనో, బిఫోర్ ఎ బ్రేక్ త్రూ ద డెవిల్ విల్ కన్విన్స్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్రేక్ డౌన్. బిఫోర్ ఎ బ్రేక్ త్రూ ద డెవిల్ విల్ ఫెయింట్ ఇన్ యువర్ మైండ్ టెల్లింగ్ యూ దట్ యూ హ్యావ్ ఎ బ్రేక్ డౌన్. నీకు ఏదైనా అసాధారణమైన విజయం వచ్చే ముందు సైతానుడు ఇదే నీ ఆఖరి రోజు, నీ పని పతనమైపోయిందని నిన్ను కృంగదీస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సైతానుడు ఇక నీ అప్పులు మారవో, నీ రోగం తగ్గదో, నీ కుటుంబం మారదో, నీ జీవితం ఇంతే, నువ్వు చచ్చిపో అని నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చాడంటే దాని తర్వాతే అసాధారణమైన ఆశీర్వాదం కూడా ఉంటుంది. హల్లెలూయా. బిఫోర్ ఎవ్రీ బ్రేక్ త్రూ ద డెవిల్ విల్ కన్విన్స్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్రేక్ డౌన్. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. గొప్ప సమృద్ధి శత్రువులందరూ నీ పాదాల కిందకు వచ్చే ముందు ఏం చేస్తారంట? నీ పని అయిపోయింది చనిపో అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్తాడంట. కానీ దాని తర్వాతే అసలైన విజయం మొదలవుతుంది. హల్లెలూయా. సో గెట్ రెడీ, పొజిషన్ యువర్ సెల్ఫ్ ఫర్ ప్రేయర్ టు బ్రింగ్ ఆల్ ద ఎనిమీస్ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. సైతానుడు ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. లెట్స్ సీ వాట్ సాటన్ వాంట్స్ టు డూ టు పీటర్. లూక్ 22:31. లూకా సువార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. అంటే దేవుడు ఎవరిని కోరుకున్నాడు? పేతురుని కోరుకున్నాడు. ఏమన్నాడు? పేతురు, నువ్వు బండ, నీ మీద నేను నా సంఘాన్ని కడతాను. ఇప్పుడు దేవుడు ఈ రాష్ట్రములో, ఈ దేశములో, ప్రపంచములో తన శత్రువులు పాదాల కిందకి రావడానికి దేన్ని కోరుకున్నాడు? నిన్ను కోరుకున్నాడు దేవుడు. ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తాడు మీకు తెలుసా? ఆ దగ్గర టీవీల్లో మొత్తం స్క్రీన్లో నీ ఫోటోలన్నీ రౌండ్ చేసి ఉన్నాయి. ఇలాగా ఇలా గిలా గిలా రౌండ్ చేసి ఉన్నాయి నీ ఫోటో. ఇప్పుడు పాతాళ లోకం ఎవరో తెలుసా ఫేమస్? మనమే. మన పేరు చెప్తే ఆడికి షేక్, ఎలా చేశారు నమ్మోళ్ళ, అమ్మో అంటారు. ఫోకస్ చేశాడు. ఎందుకంటే వాడికి ఇంకెవ్వడో భయం లేదు. అవునా? ఈ దర్శనము కోసం ఉత్తి ప్రార్థన చేసేవాడు కూడా కాదు, ఈ దర్శనము కోసం ప్రార్థన చేసేవాడు అంటేనే వాడికి వణుకు. హల్లెలూయా. లేకపోతే వణుకు ఉండదు. ఏం చేద్దామని వచ్చాడంట సైతానుడు? పేతుర్ని జల్లిందామని కోరుకున్నాడంట. అప్పుడు దేవుడు పేతురుతో ఒక మాట చెప్తాడు చూడండి. మత్తయి 26:41. Matthew 26:41. Satan wants to have Peter and sift him. Why Satan want to have Peter? Because God chose Peter. Devil chooses whom God chooses. If God doesn't want you, the devil doesn't want you. Hallelujah. Because God chose Peter, the devil want to sift him as wheat. But is there a solution for that? మరి సైతానుడు పేతురుని నాశనం చేద్దామని చూస్తున్నాడు. దేవుడు అనుకున్నాడు కాబట్టి మరి ఏమైనా పరిష్కారం ఉందా దానికి? చదవమ్మా, ఏం పరిష్కారం ఉందో. మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనం ప్రార్థనలో ఉంటే వాడు ఎన్ని పన్నాగాలు వేసినా వెళ్తామా అందులోకి? వాడు ఎన్ని వ్యాధులు పెట్టు, లేమి పెట్టు, రోగం పెట్టు, ఎన్ని పెట్టు, మనకు తగులుతాయా? తగలవు. అప్పుడు అనుకోవాలన్నమాట, ఈ దేవుడు గొప్ప దేవుడు. త్రూ ప్రేయర్ యు అవాయిడ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవిల్, ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్, ద స్కెచెస్ ఆఫ్ ద డెవిల్. రాత్రంతా ప్రార్థన చేయగలిగాడా పేతురు? మోకరించాడు ఇలాగా, నాయన 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 స్తోత్రం స్తోత్రం వేసే వచ్చాడు. పేతురు లేకు, పొద్దున్న లేసి ప్రార్థన చేయాలి కానీ ఈయన ఎవడో రాత్రి అంతా చేయమంటాడా? ఇదేమన్నా ప్రార్థన? సరే వెళ్ళిపోయాక మళ్ళా చేయండి, మళ్ళీ మోకం కూర్చున్నాడు. మళ్ళా అనుకున్నాడు ఇంక దేవుడు ఇంకేముంది, పడు అందు నేనేం చేయను అన్నాడు. పడ్డాడా లేదా? పడ్డాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చింది, అమ్మో ఇక మళ్ళా పడకూడదని 120 రోజులు మేడ గదెక్కి కూర్చొని ఎంతగా ప్రార్థించాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి బుద్ధి నీకు రాకముందే ఈ రోజు నుంచి మొదలు పెడితే జేసీ అన్నం దశ మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థించా దేవుని ఆత్మ వచ్చేసిందా లేదా? భూమిని తలకింద చేశాడా లేదా? మృతులను లేపాడా లేదా? ఎస్.
The same Peter who was ignorant to pray was sleeping. He fell into temptation and rejected Jesus. But the same Peter learned a lesson and he prayed vigorously for 120 days in the top of his house and turned the world upside down. Hallelujah. అలాగే చేసి అన్నమ్మోళ్ళు ఓడిపోయిన ఇంతకాలం ప్రార్థన లేక మన జీవితాల్లో రకరకాల విధాలుగా శోధింపబడిన మనము ఇక దాన్ని మామూలుగా తొక్కము. హల్లెలూయా. శీఘ్రముగా తొక్కబోతున్నామంట. హల్లెలూయా. రైట్, వన్ ఎగ్జాంపుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఆగండి, చిన్నవి 4 ఉన్నాయంట. అవి చిన్నవి కానీ ఏంటంట? మిక్కిలి. అంటే జ్ఞానము ద్వారా దానికి కలిగిన చిన్నతనాన్ని ఏం చేశాయంట? అధిగమించాయంట. దేవుడికి ఎంత దూరమైనా దగ్గరైనా ఒకటే. మీ కుడి హస్తాలు అక్కడ పెట్టుకోండి, మీ కుడి హస్తాలు అక్కడ పెట్టుకోండి. మీ పిల్లల మీద చేతులేని కుడి చేతుల మీద ఎక్కడున్నా సరే, మానసిక వికలాంగైనా పుట్టుకుతో ఉన్న వ్యాధులైనా సరే దేవుడు స్వస్థపరచగలడు. మీ కుడి హస్తం అక్కడ చేతులు పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్య, మైటీ హోలీ గోస్ట్, లెట్ యువర్ పవర్ ఫ్లో ఇన్ దర్ బాడీస్. ఎక్కడ నీకు ఎయిడ్స్ వ్యాధి ఉన్నా, క్యాన్సర్ వ్యాధి ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా, నజరేయుడైన యేసయ్య ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మైటీ హోలీ గోస్ట్. అయ్యా, దూరము నీకు సరిహద్దు కాదు. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ యూ మై లార్డ్. ఎక్కడ ఉన్నా ఇప్పుడే నీ హస్తము నీ బిడ్డల మీద వేయండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ దెమ్, మైటీ హోలీ గోస్ట్. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్, మేక్ దెమ్ హోల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే శరీరములో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, I curse cancer, I curse AIDS, I curse every disease right now in Jesus mighty name. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే శరీరంలో రక్తస్రావమును, షుగర్ వ్యాధిని, బీపీ వ్యాధిని, గుండె జబ్బును, ఊపిరితిత్తుల్లో వ్యాధులను, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, గెడ్డలు, సెగెడ్డలు, తలలో ట్యూమర్స్, కణుతులు, కణని గర్భము, యేసయ్య వాటిని ముట్టి స్వస్థపరచండి. Heal their bodies right now in Jesus mighty name. The glory of the Holy Ghost, the glory of the Holy Ghost, touch and heal and deliver them right now in Jesus mighty name. Mighty Holy Ghost, mighty Holy Ghost, right now move upon your people. పరిశుద్ధాత్మడా, ఇప్పుడే నీ బిడ్డల మీదకి నీ శక్తిని ప్రవేశపెట్టండి. నీ బిడ్డల మీదకి నీ శక్తిని ప్రవేశపెట్టండి. ఇప్పుడే నీ బిడ్డలకు విడుదల దయచేయండి. Lord, freedom to every organ, freedom to everybody right now. ప్రతి శరీరమునకు విడుదల ప్రవచిస్తున్నాను. Glory of the Holy Ghost. Lord, set your people free, set your people free. నీ బిడ్డలకు ఇప్పుడే విడుదల దయచేయండి, పరిపూర్ణ విడుదల దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శరీరంలో ఉండే దురాత్మను, ఏ దురాత్మ అయితే ఇంతకాలం ఇబ్బంది పడుతుందో ఇప్పుడే ఆ దురాత్మను నజరేయుడైన యేసుని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command that foul spirit, that evil spirit which has been residing in you for years, out in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.